ఫోర్త్ స్టేట్ న్యూస్ వార్తలకి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లా 9260 MDU కుటుంబాల్ని ఆదుకోవాలి అని వారిపై వస్తున్న ప్రజా ప్రతినిధుల దగ్గర నుండి ఒత్తిళ్లను ఖండించాలి అని, అందులో భాగంగా ఇటీవల కాలంలో పాతపట్నం నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యులు MDU ఆపరేటర్పై తన రేషన్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్న వెహికల్ డోర్పై మాజీ ముఖ్యమంత్రి ఫోటో ఉంది అని, ఆ ఫోటో తొలగించకుండా విధులు నిర్వహిస్తున్న MDU ఆపరేటర్పై అధికారులు పిలిపించి మరీ ఆయనను విధుల నుండి తొలగించాలి అని, ఆయనతో పాటు రేషన్ డీలర్ మరియు VROలను కూడా సస్పెండ్ చేయాలి అని పై అధికారులకు ఒత్తిడి తీసుకురావడం, ఆయన జీవన ఉపాధి కోల్పోయే విధంగా ప్రవర్తించడం పట్ల MDU ఆపరేటర్ల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు స్పందిస్తూ ప్రపంచ మానవ హక్కుల సంఘం రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తున్న సందర్భంగా ఈ విషయంపై మానవ హక్కుల కమిషన్కి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా MDU ఆపరేటర్లు యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు రాతు సూర్యనారాయణ మాట్లాడుతూ MDU ఆపరేటర్ వెహికల్ పై ఉన్న మాజీ ముఖ్యమంత్రి ఫొటోస్ను తొలగించాలి అని, కొత్త ఫొటోస్ అంటించమని గానీ ప్రభుత్వం నుండి ఎటువంటి సమాచారం రాలేదన్నారు. ఈ సందర్భంగా మానవ హక్కుల సంఘం జాతీయ చైర్మన్ కాసల కోనయ్య స్పందిస్తూ ఎటువంటి చర్యలకు ఏ ఒక్కరు పాల్పడినా, ఎక్కడ హక్కులకు భంగం కలిగిన వారి తరపున ప్రపంచ మానవ హక్కుల అవగాహన సంఘం ముందుంటుందని తెలిపారు. ఒక చిన్న సంఘటన జరిగింది సార్. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏవైతే ఇప్పుడు ఇంటింటికి రేషన్ పంపిణీ వచ్చే రేషన్ వెహికల్స్ ఉన్నాయో, ఆ రేషన్ వెహికల్స్ ఒక డ్రైవర్కి పైగా ఆయన డ్రైవర్ నెక్స్ట్ మన గ్రామ సభ్యుడు కూడా సార్, ఆయన అక్కడ మండలంలో ఆయనకి ఒక అన్యాయం జరిగింది సార్. ఏంటంటే ఎలక్షన్ కోడ్లో రాజకీయ నాయకుల ఫోటోలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కోడ్ ఆఫ్ కాండక్ట్ కింద అవన్నీ కూడా ఫొటోస్ అన్ని కవర్ చేయమని ఇప్పుడు ఎలక్షన్ కోడ్లో జీవో వచ్చింది. ఫొటోస్ అన్ని వాళ్ళు కవర్ చేసుకుని తిరిగారు. అయితే ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వం, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ ఫోటోలు తీయమని కానీ లేకపోతే స్టిక్కర్లు ఉంచమని కానీ ఎటువంటి సందేశం కూడాను అధికారుల దగ్గర నుంచి కానీ ప్రజాప్రతినిధుల దగ్గర నుంచి కూడా రానప్పటికీ ప్రభుత్వం మారింది కాబట్టి ఆ ఫోటోలన్నీ కూడా కవర్ చేసుకుంటూ, పాత సీఎం ఫోటోలు కవర్ చేసుకుంటూ వీళ్ళు విధులు నిర్వహించడం జరుగుతుంది. అయితే అప్పటికి 2 రోజుల ముందు వర్షం బాగా పడటం వల్ల ఒక పేపర్ చిరిగిపోయి ఒక ఫోటో అనేది బయటకు కనిపించింది. దాన్ని ఒక స్థానిక శాసనసభ్యులుగా ఉండే పెద్ద ఆయన గౌరవనీయులు శాసనసభ్యులు అక్కడ ఉండే MDU ఆఫీసర్ దగ్గరికి వచ్చి ఈ ఫోటో మీరు డిస్ట్రిబ్యూషన్ అనేది చేయకూడదు, ఇది తప్పు, ఈ ఫోటో తీసేయండి అని చెప్పి మందలిస్తే మేము ఎంత సంతోషించి ఆయనకి ఇంకా గౌరవించే ఉండేవారు. ఆయన చేసేది ఏంటంటే వెంటనే ఆ ఫోటో పాత ముఖ్యమంత్రి ఫోటోతో మీరు రేషన్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు అని ఒక VROకి, ఆ రేషన్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్న MDU ఆపరేటర్కి, అలాగే అక్కడ ఉండే రేషన్ డీలర్కి ముగ్గురికి కూడాను స్థానిక మినిస్టర్తో ఫోన్ చేయించి స్పాట్లో ఆయనకి సస్పెండ్ చేయించారు. దీని మీద గ్రామ సభ్యులుగా వాళ్ళు ఒక స్టేట్ అసోసియేషన్ తరఫున మాకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మాకు అన్యాయం జరిగింది, మాకు ఎటువంటి గైడ్లైన్స్ లేనప్పటికీ మేము ఫోటోలు కవర్ చేస్తున్నాం, ఒక ఫోటో కనిపించిందని సాకు చూపించి మాకు విధులను తొలగించడం జరిగింది. ఇది మన సంస్థ ద్వారా మాకు న్యాయం జరిగేలా చేయాలని మా దృష్టికి తీసుకురావడం జరిగింది సార్. తమ దృష్టికి తెలియజేస్తాను. ఖచ్చితంగా ఎక్కడైతే మన గ్రామ కుటుంబ సభ్యుడికి అన్యాయం జరిగిందో, అతను చేసుకున్నటువంటి చిరు ఉద్యోగాన్ని తీసివేయబడ్డారో ఆ యొక్క డీటెయిల్స్ తీసుకొని మన జిల్లాలో ఉన్నటువంటి, మీ శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి సభ్యులంతా ఫస్ట్ జేసీ గారిని కలవండి, తర్వాత కలెక్టర్ గారిని కలవండి. ఆ తర్వాత ప్రాసెస్ అంతా మన స్టేట్ చైర్మన్ గారు నడిపి 90% పైగా అతనికి న్యాయం చేసేందుకు మనం అందరం కలిసి కూడా ప్రయత్నం చేద్దాం. ఇంకా అవసరమైతే మన కుటుంబ సభ్యుడికి అన్యాయాన్ని జరిగినటువంటి విషయాన్ని ఆ లోకల్గా ఉన్నటువంటి శాసనసభ్యుడికి, పార్లమెంటు సభ్యుడికి, ప్రస్తుతం సెంట్రల్ మినిస్టర్గా ఉన్నటువంటి వాళ్ళ దృష్టి కూడా తీసుకెళ్లి న్యాయం చేసేందుకు ఖచ్చితంగా సత్వరమే మనం చర్యలు చేపడతామని కూడా సందర్భంగా తెలియజేస్తున్నానండి మీకు నేను. అలాగే ఈ యొక్క కార్యక్రమంలో మీరందరూ పాల్గొని ఈ అవకాశం ఇచ్చి నన్ను మీ కుటుంబ సభ్యుడిగా, మీ యొక్క సోదరుడిగా, అన్నగా, తమ్ముడిగా తీసుకున్నందుకు మీ అందరికీ నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ